రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. మే నెలలోనే ఏకంగా 1700 కోట్లు రాబడి వచ్చింది. ఒక్క నెలలోనే ఏకంగా 1,70,000 డాక్యుమెంట్లను రిజిస్టర్ చేశారు. ఏప్రిల్, మే 2 నెలలు కలిపితే 3,110 కోట్ల ఆదాయం పెరిగింది. మార్కెట్ విలువ పెరుగుతుందని ప్రచారంతో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అదనపు 10,000 పెంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గతంతో పోల్చితే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కారుకు భారీ ఆదాయం పెరిగింది. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. మే నెలలోనే ఏకంగా 1,700 కోట్లు రాబడి వచ్చింది. ఒక్క నెలలోనే ఏకంగా 1,70,000 డాక్యుమెంట్లను రిజిస్టర్ చేశారు. ఏప్రిల్, మే 2 నెలలు కలిపితే 3,110 కోట్ల ఆదాయం పెరిగింది. మార్కెట్ విలువ పెరుగుతుందని ప్రచారంతో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అదనపు 10,000 పెంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గతంతో పోల్చితే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కారుకు భారీ ఆదాయం పెరిగింది. రైట్, ఇక రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్కి ఎంత ఆదాయం వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ బిజినెస్ అనేది మందగించింది అనేటువంటి చర్చ మొదటి నుంచి కూడా జరిగింది. దానికి భిన్నంగా రిజిస్ట్రేషన్స్ రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయని చెప్పాలి. శాంసంగ్ రిజిస్ట్రేషన్కి రెవెన్యూ శాఖకి భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చి చేరింది. ఇందాక మీరు చెప్పినట్టు కేవలం ఒక్క నెలలోనే దాదాపు 1.70 సంబంధించినటువంటి లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. మరోవైపు మార్కెట్ వాల్యూ పెరగబోతుందనేటువంటి ఉద్దేశంతో ఈ రద్దీ పెరిగినట్టుగా కూడా ప్రస్తుతానికైతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం 2 నెలలు కలుపుకొని ఏప్రిల్, మే 2 నెలలు కలుపుకుంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చినటువంటి ఆదాయం 3,110 కోట్ల ఆదాయం చేరింది. కేవలం ఒక్క నెలలోనే ఇందాక నేను చెప్పినట్టు 1.70 లక్షల రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. ఇది మే 29 నుంచి జూన్ 3వ తారీఖు వరకు 10,000లో కూడా డిఫరెన్సెస్ వచ్చాయి. 10,000ను పెంచారు రిజిస్ట్రేషన్ శాఖ. ఎందుకంటే రద్దీ పెరుగుతోంది, టోకెన్లు పేరుకుపోతున్నాయి, టోకెన్ నెంబర్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో 10,000లో కూడా మార్పులు తీసుకొచ్చారు అధికారులంతా కూడా. ఉదయం 9:30 ప్రాంతం నుంచి 7 గంటల పై వరకే, అంటే సాయంత్రం 7:30 వరకు ఆ పైగానే సబ్ రిజిస్టర్ ఆఫీసులన్నీ కూడా ఈ టెన్యూర్లో మే 29 జూన్ 3 తేదీ వరకు ఈ 10,000లో డిఫరెన్సెస్ వచ్చాయి. దానికి అనుగుణంగానే ఈ ఆదాయాన్ని అధిగమించారనేటువంటి అంశాన్ని అయితే ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రధానంగా గతంలో పోలిస్తే ఈసారి టాప్ రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. ఈ రియల్ భూమి తగ్గింది, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది, మందగించింది, ఎక్కడ కూడా భూములు ఆస్తుల విలువలు పెరగట్లేదు అనేటువంటి ఒక చర్చ జరిగిందో దానికి ఈ రిజిస్ట్రేషన్స్ రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ నమోదు కావడము, ఇన్ని డాక్యుమెంట్లు రిజిస్టర్ కావడము, కేవలం 2 నెలల వ్యవధిలోనే 3,000 కోట్లకు పైగానే ఆదాయం రావడంతో ఈ చర్చకు బ్రేక్ పడిందనే చెప్పాలి. సో గతంతో పోలిస్తే ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే గత 2024-25 ఆర్థిక సంవత్సరం మే నెలలో ప్రభుత్వానికి కేవలం 1,079 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దాని తర్వాత 2025-26 ఆర్థిక సంవత్సరానికి మే నెల నాటికి వచ్చినటువంటి రాబడి 1,390. సో మేజర్గా ఎక్కువ కూడా డిఫరెన్స్ లేదు, ఎక్కువ కూడా పెరగలేదు. అయితే అనూహ్యంగా 2026 మే 27 ఆర్థిక సంవత్సరం మే నెలలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూస్తే ఏకంగా రూపాయలు 1,700 కోట్లకు పైగానే రాబడి వచ్చింది. అంటే సగటున పోల్చి చూస్తే కనుక ఒక 500 కోట్ల రాబడి అనేది అధికంగా రెవెన్యూ శాఖకు వచ్చి చేరిందనేటువంటి అంశాన్ని కూడా రెవెన్యూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే భూముల విలువలు పెరిగిపోతున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుక్ చేసుకోవడము, టోకెన్ జనరేట్ చేసుకోవడము, లేట్ నైట్ వరకు క్యూ లైన్లో ఉండడము, మరోవైపు కాస్త టెక్నికల్ గ్లిచెస్ వచ్చినా కూడా వాటిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తూ అధిగమిస్తూ రిజిస్ట్రేషన్స్కి ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ప్రతి రిజిస్ట్రేషన్ సాఫీగా జరగడానికి ఒక 10 నిమిషాలు ఒక స్లాట్కి పడుతుంది. ఆ సమయాన్ని టార్గెట్గా పెట్టుకొని ఎస్ఆర్ఓ సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ స్థాయిలో ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఒక రియల్ భూమ్ అనేది పడిపోయింది, మందగించింది అనేటువంటి మాటకి భిన్నంగా ప్రస్తుతానికైతే రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. వాస్తవానికి
ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే కాస్త రిజిస్ట్రేషన్స్ తగ్గుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ తగ్గుముఖం పడతాయి అనేటువంటి అంశాన్ని చెప్తారు. కానీ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ చూసుకుంటే కనుక అమాంతం పెరిగింది. సగటున 500 కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖకు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా, శాంస్టైన్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాబడి వచ్చిందంటే భిన్నంగా గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగానే కరెంట్ ట్రెండ్స్ కనిపిస్తున్నటువంటి అంశాలను అయితే ఫైనాన్షియల్ శాఖ మాత్రం చెప్తోంది. పని వేళలు ఒకవేళ టోకెన్స్ పెండింగ్ ఉంటే పేరుకుపోకుండా పెండింగ్ టోకెన్స్ ఉంటే కనుక వాటిని ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేయడము, ఆ స్లాట్ అన్నింటిని ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి పని వేళల్లో కూడా డిఫరెన్సెస్ తెచ్చారు, పని వేళలను కూడా పెంచారు. దానికి అనుగుణంగానే ఎస్ఆర్ఓలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్న కారణంగానే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ రకమైనటువంటి రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ మే నెలలో ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్స్ నమోదైనట్టు కూడా చెప్పుకోవచ్చు.